Hello friends, welcome to Smart English World. In the part of basic English grammar, now we are learning prepositions. In my previous videos, I have already explained the prepositions in, on, at, of, to, and by. Today we are going to learn the prepositions for, since, and from. Let us start. It is useful for TET students and other competitive exams. For. The preposition for has many uses in English. First one, to show purpose. Example, the pen is for writing. She went to the market for vegetables. Studies for the exam. They are collecting money for charity. Here, first sentence is for writing purpose. Second sentence is for vegetables purpose. Third sentence is for exam purpose. Fourth sentence is for charity purpose. సెకండ్ వన్ టు షో ఏ రిసిపియంట్ అనగా ఎవరి కోసం అనేది తెలియజేస్తుంది. ద గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ, ఈ బహుమతి నీ కోసం. ఐ బాట్ ఫ్లవర్స్ ఫర్ మై మదర్, నేను మా మదర్ కోసం ఫ్లవర్స్ కొన్నాను. కెన్ యూ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ మీ, ఈ బ్యాగ్ని మీరు నా కోసం క్యారీ చేయగలరా. థర్డ్ వన్ టు షో బెనిఫిట్, ఇక్కడ బెనిఫిట్ని చూపిస్తుంది. ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ చిల్డ్రన్, రీడింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ వొకాబులరీ. ఫోర్త్ వన్ టు షో డ్యూరేషన్ అనగా హౌ లాంగ్, ఎంతకాలం. ఐ వెయిటెడ్ ఫర్ 2 hours, నీకోసం నేను 2 hours వెయిట్ చేశాను. హీ లివ్డ్ ఇన్ ఢిల్లీ ఫర్ 5 years, అతను ఢిల్లీలో 5 yearsగా నివాసం ఉంటున్నారు. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 3 hours, ఆమె 3 గంటల నుంచి నిద్రపోతూ ఉంది. ఫిఫ్త్ వన్ టు షో రీజన్ ఆర్ కాజ్, కారణాన్ని తెలియజేస్తుంది. హీ వాజ్ పనిష్డ్ ఫర్ చీటింగ్, చీటింగ్ అనే కారణం చేత అతను పనిష్ చేయబడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, హెల్ప్ అనే కారణం చేత థ్యాంక్స్ చెప్పారు. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్, లేట్ అనే కారణంగా సారీ అడగడం. షీ వాజ్ ప్రైజ్డ్ ఫర్ హర్ ఆనెస్టీ, ఆనెస్టీ కారణంగా ఆమె అభినందించబడింది. సిక్స్త్ వన్ టు షో డెస్టినేషన్ ఆర్ ఇంటెండెడ్ యూజ్ అనగా గమ్యం లేదా అవసరమైన దానికి ఉపయోగించడం. వీ లెఫ్ట్ ఫర్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్కు వెళ్ళాము. డెస్టినేషన్ హైదరాబాద్. దిస్ మెడిసిన్ ఈజ్ ఫర్ ఫీవర్, ఈ మెడిసిన్ ఫీవర్ కొరకు అనగా ఇక్కడ ఇంటెండెడ్ యూజ్. దిస్ రూమ్ ఈజ్ ఫర్ గెస్ట్, ఇక్కడ కూడా ఇంటెండెడ్ యూజ్. సెవెంత్ వన్ టు షో సపోర్ట్ ఆర్ ఫేవర్, వీఆర్ ఫర్ ఈక్వల్ రైట్స్, మేము ఈక్వల్ రైట్స్ కోసం ఉన్నాము. ఆర్ యూ ఫర్ ఆర్ అగైనెస్ట్ ద ప్రపోజల్, నీవు ఆ ప్రపోజల్ కోసం ఉన్నావా లేదా అగైనెస్ట్గా ఉన్నావా. ఎయిత్ వన్ టు షో ఎక్స్చేంజ్ ఆర్ ప్రైస్. ఐ బాట్ ద బుక్ ఫర్ 500 rupees, హీ సోల్డ్ హిస్ బైక్ ఫర్ 20,000 rupees. నైన్త్ వన్ టు షో సూటబిలిటీ. దిస్ మూవీ ఈజ్ ఫర్ చిల్డ్రన్, ఈ మూవీ పిల్లలకి సూట్ అవుతుంది అని. దిస్ చైర్ ఈజ్ ఫర్ చిల్డ్రన్, ఈ చైరు టీచర్ కొరకు. దిస్ డ్రెస్ ఈజ్ ఫర్ ఏ వెడ్డింగ్, ఈ డ్రెస్ ఒక వెడ్డింగ్ కోసం. టెన్త్ వన్ టు షో యాన్ అకేషన్, సందర్భాన్ని తెలియజేస్తుంది. వీ డెకరేటెడ్ ద హౌస్ ఫర్ ఫెస్టివల్, ఫెస్టివల్ కొరకు హౌస్ డెకరేట్ చేయడం. దే కేమ్ హోమ్ ఫర్ క్రిస్మస్, క్రిస్మస్ కొరకు వారు ఇంటికి వచ్చారు. నెక్స్ట్ కామన్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఫార్, అంటే కామన్గా మనము ఫార్ని ఎక్కడ యూజ్ చేస్తాము అనేది చూద్దాం. అప్లై ఫర్ ఏ జాబ్, వెయిట్ ఫర్ సమ్ వన్, లుక్ ఫర్ యువర్ కీస్, పే ఫర్ ద మీల్, లీవ్ ఫర్ స్కూల్, థ్యాంక్ సమ్ వన్ ఫర్ సంథింగ్, అపాలజైజ్ ఫర్ ఏ మిస్టేక్, ఫేమస్ ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాజెక్ట్. సిన్స్. The preposition since is mainly used to show the starting point of time. It tells us when an action or situation began. It is often used with the present perfect tense. Since అనే ప్రిపోజిషన్ని మనం మెయిన్గా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. ఇది ఎక్కువగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో కలిపి యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూద్దాం. టు షో ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2020, నేను ఇక్కడ 2020 ఇయర్ నుంచి నివసిస్తున్నాను. షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ మండే, ఆమె మండే నుండి జబ్బు పడింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మండే. దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ చైల్డ్హుడ్, వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి కూడా ఒకరికొకరు తెలుసు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చైల్డ్హుడ్.
ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ నుంచి వర్షం కురుస్తూ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మార్నింగ్. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ స్కూల్ డేస్ నుంచి మేము ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ స్కూల్ డేస్. సెకండ్ వన్ స్పెసిఫిక్ డేట్. హీ హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 15th June. షీ హ్యాస్ స్టడీడ్ ఇంగ్లీష్ సిన్స్ 2022. థర్డ్ వన్ స్పెసిఫిక్ టైమ్. ఐ హ్యావ్ బీన్ అవేక్ సిన్స్ 5 AM. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. ఈ రెండిట్లో స్పెసిఫిక్ టైం గురించి తెలియజేయడం జరిగింది. ఫోర్త్ వన్ పాస్ట్ ఈవెంట్ ఆర్ క్లాజ్. ఐ హ్యావ్ బీన్ హ్యాపీ సిన్స్ ఐ గాట్ ద జాబ్. ఇక్కడ నేను జాబ్ వచ్చినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నానంటే పాస్ట్ ఈవెంట్ గురించి తెలియజేస్తుంది. వీ హ్యావ్ నాట్ మెట్ సిన్స్ వీ లెఫ్ట్ స్కూల్. మనము స్కూల్ వదిలినప్పటి నుంచి కూడా కలుసుకోలేదు. ఇక్కడ వీ లెఫ్ట్ ద స్కూల్ అనేది పాస్ట్ ఈవెంట్. షీ హ్యాస్ నాట్ కాల్డ్ మీ సిన్స్ షీ మూవ్ టు ఢిల్లీ. ఆమె ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి నాకు కాల్ చేయలేదు. ఇక్కడ మూవ్ టు ఢిల్లీ అనేది పాస్ట్ ఈవెంట్. డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫార్. సిన్స్ షోస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం. ఫార్ షోస్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని, ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. సిన్స్ చూసినట్లయితే సిన్స్ మండే, సిన్స్ 2020, సిన్స్ మార్నింగ్ ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తాయి. ఇక్కడ ఫార్ అనేది డ్యూరేషన్ అంటే ఎంతకాలం, హౌ లాంగ్ అనేది తెలియజేస్తుంది. ఫార్ 2 days, ఫార్ 5 years, ఫార్ 3 hours ఇవన్నీ కూడా ఎంతకాలం అనేవి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్. ప్రిపోజిషన్ ఫ్రమ్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ టు షో ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్. ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై. నేను చెన్నై నుండి వచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ వచ్చి చెన్నై. షీ వాక్డ్ ఫ్రమ్ ద స్టేషన్. ఆమె స్టేషన్ నుంచి నడిచింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ వచ్చేసి స్టేషన్. ద ట్రైన్ లీవ్స్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ 2. ట్రైన్ ప్లాట్ఫామ్ 2 నుంచి బయలుదేరింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ ప్లాట్ఫామ్ 2. హీ రిటర్న్ ఫ్రమ్ స్కూల్. అతను స్కూల్ నుంచి రిటర్న్ అయ్యాడు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లేస్ స్కూల్. సెకండ్ వన్ టు షో ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 9 AM to 5 PM. ఇక్కడ ఆఫీసు 9 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. వీ వర్క్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. మనం మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ చేసాము. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చి మండే. ద ఎగ్జిబిషన్ రన్స్ ఫ్రమ్ జూన్ టు జూలై. ఎగ్జిబిషన్ అనేది జూన్ నుంచి జూలై వరకు ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం జూన్. థర్డ్ వన్ టు షో ఆరిజిన్ ఆర్ సోర్స్ అనగా ఎక్కడ నుంచి అనే మీనింగ్లో వస్తుంది. దిస్ లెటర్ ఈజ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఈ లెటర్ మా ఫ్రెండ్ నుంచి వచ్చింది. సిల్క్ కమ్స్ ఫ్రమ్ సిల్క్ వామ్. సిల్క్ అనేది సిల్క్ వామ్ నుండి వస్తుంది. ఐ బారోడ్ దిస్ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ. నేను ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తెచ్చుకున్నాను. సెకండ్ వన్ టు షో సపరేషన్ ఆర్ డిస్టెన్స్ అనగా సపరేట్ చేయడం లేదా దూరం. వాటి గురించి ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. కీప్ అవే ఫ్రమ్ ద ఫైర్. ఫైర్ నుంచి దూరంగా ఉండండి. ద స్కూల్ ఈజ్ 5 kilometers ఫ్రమ్ మై హౌస్. ఇక్కడ డిస్టెన్స్ని తెలియజేస్తుంది. రిమూవ్ ద డస్ట్ ఫ్రమ్ ద టేబుల్. ఇక్కడ సపరేషన్, టేబుల్ నుంచి డస్ట్ని వేరు చేయడం అనే దాని గురించి తెలియజేస్తుంది. ఫిఫ్త్ వన్ టు షో కాజ్ ఆర్ రీజన్. కారణం తెలియజేస్తుంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్. షీ రికవర్డ్ ఫ్రమ్ హర్ ఇల్నెస్. మెనీ పీపుల్ డైడ్ ఫ్రమ్ ద డిసీజ్. సిక్స్త్ వన్ ఈజ్ టు షో డిఫరెన్స్ ఆర్ డిస్టింక్షన్. ఇక్కడ భేదాన్ని తెలియజేస్తుంది. దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ వన్. ఈ పుస్తకము ఆ పుస్తకం కన్నా వేరుగా ఉంది. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కెనడా. ఇండియా యొక్క క్లైమేట్ కెనడా క్లైమేట్ కంటే వేరుగా ఉంటుంది. సెవెంత్ వన్ టు షో చేంజ్. ద వెదర్ చేంజ్డ్ ఫ్రమ్ హాట్ టు కోల్డ్ అనగా వాతావరణం వేడి నుంచి చల్లగా మారింది అని అర్థం. షీ ట్రాన్స్లేటెడ్ ద బుక్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. ఆమె ఆ పుస్తకాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది. ఈ 2 సెంటెన్స్లో చేంజ్ అనేది మనకి తెలియజేయడం జరిగింది. కామన్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఫ్రమ్. ఫ్రమ్ని మనం కామన్గా ఇంకా ఎక్కడ వాడతామో చూద్దాము. ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఫ్రమ్ నౌ ఆన్, ఫ్రమ్ డాన్ టు డస్క్, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ఫ్రమ్ డోర్ టు డోర్, ఫ్రమ్ మెమరీస్. Okay friends, this is the detailed explanation of the prepositions for, since and from. If you like my videos, please like, share and subscribe my YouTube channel Smart English World.
Thanks for watching, friends.